నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా, ఎలాంటి సంబంధమైనా, స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మన స్టూడియోలోనే ఉన్నారు. ఇక మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడొచ్చు. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ 98604439. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. వాళ్ళ కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమః. రైట్ అమ్మా. అంటే ఇంకా మొదటిగా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి శ్రావణ మాసంలోనే ఎక్కువ వివాహాలు జరిపించడానికి మొగ్గు చూపుతారంటారు కదా, అది నిజమేనా అమ్మా? నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో తక్కువ ఉంటాయి ముహూర్తాలు. తదుపరి మనకేమో జ్యేష్ఠ మాసంలో మూడాలు వచ్చాయి, అందువలన కూడా ముహూర్తాలు తగ్గిపోయినాయి. తర్వాత ఏమో ఆషాఢం, ఆ తదుపరి ఇప్పుడు శ్రావణంలో అంటే నిశ్చితార్థాలు చేసుకోవాలి. అందుకని చాలా స్పీడ్గా ఆషాఢంలోనే నేను చాలా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదైంది. తర్వాత తదుపరి ఏమిటంటే శ్రావణం రాగానే ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్ళి, ఆ 2 ముహూర్తాలు కుదరాలి కదా. ఈలోగానే ఆషాఢంలో అందరూ ఎంక్వైరీ చేసుకోవడం ఇవన్నీ చేసేసుకుని ఓకే అనుకుని ఉన్నారు రెడీగా. అందుకని ముహూర్తం పెట్టుకోవడమే అన్నట్టుగా నిశ్చితార్థాలు రెడీగానే ఉన్నారు. రేపటిలో నిశ్చితార్థాలు ఉన్నాయి, తదుపరి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. మరి ఈ శ్రావణ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలు ఏంటమ్మా పాటించాల్సినవి? శ్రావణ మాసం అంటే అంతా శుభకరమేనమ్మా, ఆనందం. అందరికీ కూడా చల్లగా ఉంటుంది చక్కగాని. ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. అదే కాకుండా శుభశ్రావణం అని శుభం కలుగజేస్తుంది. శ్రావణ మాసంలో అన్ని రోజులు కూడా పరమ పవిత్రమైనవి. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి తిథి కూడా ఎంతో నిష్ఠగా మనము పాటిస్తే కనుక పట్టిందల్లా బంగారం అవుతుంది అంటూ ఉంటారు. అందువల్ల ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగా పెళ్లి కూతుర్లకి గౌరీ పూజలు, లక్ష్మీ పూజలు, సౌభాగ్యానికి ఇవన్నీ కూడా చేయడం వల్ల శ్రావణ మాసం అంతా కూడా చిరుజల్లులే కాకుండా ఆ ముత్తైదుల యొక్క కలకలలు కూడా కనిపిస్తూ ఉంటాయి. రైట్ అమ్మా. ఇప్పుడు మొదటిగా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. ఆర్యవయస్స క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ఈ అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు. బీడీఎస్ డాక్టరు. ఈ అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి. బ్రాహ్మణ్లోనే 25 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు. బీటెక్, 7.5 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు. ఎంబీబీఎస్ ఎండీ చేస్తుంది పిల్ల. తగినటువంటి పీజీ చేసిన వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'3" హైటు. బీటెక్. ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. లేట్ మ్యాచ్. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు. యూఎస్లో ఉంది. 120Kలో ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, ఎంఎస్ చేసి యూఎస్లో 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు. బీటెక్. ఎంఏ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు. బీటెక్. 50,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'2" హైటు. ఎంబీబీఎస్ ఎండీ డాక్టర్. ఎండీ చేసినటువంటి పద్మశాలి క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు. ఎంబీఏ. ఎంఐ కూడా 60,000 సంపాదిస్తుంది నెలకి. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు. బీటెక్. ఎంఐ నిట్లో చదివింది. 22 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు. ఎంటెక్. 9 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు. బీటెక్. ఎంఏ 70,000 శాలరీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు. ఎంబీఏ చేసి జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'2" హైటు. బీటెక్. గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. 1,20,000 జీతం. తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు. బీటెక్ చేసి ప్రైవేట్ జాబ్ చేస్తుంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు. బీటెక్. ఎంబీఏ. ఈ 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి.
ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు. ఈ అమ్మాయి కూడా ఎంకామ్ చదివింది, అకౌంటెంట్గా పనిచేస్తోంది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు. ఈ అమ్మాయి కూడా ఎంబీఏ చేసింది, మంచి జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్, 10 లక్షల జీతంలో ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో మీకు వివాహ సంబంధానికి సంబంధించి ఎలాంటి సంప్రదింపులకైనా సరే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే అమ్మా, ఇప్పుడు అంటే ఒకనొక టైంలో ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్ అనే ఏవైతే ఉన్నాయో పుట్టగొడుగులా ఎక్కువ వచ్చేసాయన్నమాట ఆ మ్యాట్రిమోనీ సైట్స్. మరి ఇలాంటి నేపథ్యంలో కాంపిటీషన్ అనొచ్చు, లేక ఫేక్ ఉన్నాయి, రియల్గానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మీరు మీ దగ్గరకు వచ్చే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కానీ ఆ లెగసీని మెయింటైన్ చేయడానికి ఏం చేస్తుంటారు, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? నిజంగా అందరికీ పనికొచ్చే క్వశ్చనే వేశారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏ విధమైనటువంటి యాప్లు లేవు. ఫస్ట్ 17 సంవత్సరాలుగా మనం చేస్తున్నామంటే మనకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏ ఫోన్లు, వాట్సాప్లు, మెయిల్స్ ద్వారానే మనకి మ్యాచెస్ వస్తాయి. అది కాకుండా ఇలా లైవ్ల ద్వారా కూడా మాకు తగిన సంబంధాలు ఉన్నాయని సంప్రదించే వాళ్ళు సంప్రదిస్తూ ఉంటారు. ఆ విధంగానే మనం ముందుకు వెళుతున్నాం. అంటే ఏంటి, కష్టే ఫలి. మన కష్టాన్ని మనమే నమ్ముకున్నాం. మనకి మోసము వద్దు, అబద్ధాలు వద్దు, బూటకాలు వద్దు. అందువల్ల ఏ యాప్లు వద్దు, ఎవరిని కూడా యాప్ల ద్వారా ఆడపిల్లల ఫోటోలు పెట్టి ఎవరిని నేను ఆకర్షించాల్సిన నెసెసిటీ అసలు లేదు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి. అందువలన నేను నా జాగ్రత్తలు ఎప్పుడు 16 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నానో అదే పద్ధతి, అదే రకం. ఏ వెబ్సైట్లు లేవు, ఏ యాప్లు లేవు. బీ హ్యాపీ. మీ పిల్లలు పంపిస్తే మరలా మీకు తెలియకుండా వేరే వాళ్ళకి పంపించడం కూడా జరగదు. అంతటి జాగ్రత్త ఉంటుంది. మీకు ఏం కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తగినటువంటి సంబంధాలు వాళ్ళకి పంపిస్తున్నాం, వీళ్ళు ఇష్టపడుతున్నారు అని మీకు చెప్పి వాళ్ళకి చెప్పి డైరెక్ట్గా నా ఆఫీస్లోనే మీటింగ్స్ అరేంజ్ చేసి అలా చేసి మూలనే 16 సంవత్సరాలుగా ఈ మ్యారేజ్ బ్యూరోని నిరంతరంగా నడపగలుగుతున్నాను. మా ఆఫీస్లో పనిచేసేటటువంటి అమ్మాయిలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసు కిందే భావిస్తారు. అందువలన కూడా నేను నమ్మకంతో వాళ్ళ మీద ఆఫీసులు వదిలి నేను హ్యాపీగా ఇక్కడికి రాగలుగుతున్నాను. ఇవన్నీ కూడానమ్మా ఇది ఒక సమిష్టి కృషి పెళ్ళంటే, అంతేగాని ఏ ఒక్కరితోటి జరిగేది కాదు తల్లి. అలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళుతున్నాం. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. డెఫినెట్గా చౌదరి కేసు అమ్మాయి 30 సంవత్సరాలు 5'5" హైటు, యూఎస్లో ఉంది, 150Kలో ఉంది. అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది, 36 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు యూఎస్లో ఉంది, 170K వస్తుంది, H1B ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు మున్నూరు కాపులో కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు, ఎంబీఏ చేసి 8 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు, డిగ్రీ చేసి ఎంఐ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, బిట్స్ఫిలన్లో చదువుకుంది, ఎంఐ 50 లక్షల ప్యాకేజీలో ఉంది. వెలమ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. బిజినెస్ కూడా చూస్తారు వీళ్ళు. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, తగినటువంటి వరుడు కావాలి. పూసల క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, సాఫ్ట్వేరు, ఎంఐ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. నగర క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పెరిక క్యాస్ట్ 26 సంవత్సరాలు, అమ్మాయి బీటెక్ చేసింది, 5'3" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, పిల్ల, నెలకి ₹1,00,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. ఎనీ ఓసీ, బీసీ సంప్రదించవచ్చు. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. అలాగే అమ్మా, ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్ ఉందో ఆస్ట్రో భాగ్యలక్ష్మి, మరి ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన విశేషాలు మాతో పంచుకుంటారా? చాలా అంటే ఏంటంటే కనుక ఎనీ ఆధ్యాత్మిక విషయాలు,
ఎందుకంటే కనుక మనకి ఇప్పుడు వార ఫలాలు, మాస ఫలాలు ఇవన్నీ పెట్టడమే కాకుండా దైనందిన జీవితంలో బోల్డ్ డౌట్స్ ఉంటాయి. ఏమిటి జాతకాల విషయంలో కానీ, నక్షత్రాల విషయంలో కానీ, రాసుల విషయంలో కానీ, పొంతనల విషయంలో కానీ ప్రతి మనిషికి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి 3000 సీడీలు దాంట్లో జమ చేసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసాం. అందువల్ల ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు ఏం కావాలంటే అది మనకి టైప్ చేసుకుంటే డెఫినెట్గా దానికి సంబంధించిన ఆ రెమెడీ మీకు దొరికేస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, ఆలస్య వివాహాలు, ఎందువల్ల, దానికి ఏం చేసుకోవాలి, ఇలా అన్నమాట అన్ని రకాలు ఉంటాయి. అందువల్ల ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ ప్రజెంట్ 1,19,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓ కంగ్రాట్స్ అమ్మా. అంటే ఆల్ ఇన్ వన్ అనమాట ఛానల్. ఓకే, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా ఛానల్? 3 years అమ్మా. 3 years అయింది. 3-4 years అవుతుంది. భగవంతుడి దయ వల్ల అన్ని విధాలా కూడా సబ్స్క్రైబర్స్ మంచిగా వాళ్ళే అంటే నచ్చి, అంతేగాని మనం ఏ పర్పస్ మీద స్టార్ట్ చేశారు ఫస్ట్? ఆస్ట్రాలజీ. ఎందుకంటే ఆస్ట్రాలజీ మీద ఎన్నో డౌట్స్. ఈ నక్షత్రాలు పడవు, ఆ నక్షత్రాలు పడితే మన నక్షత్రం గొప్పదా, లేకపోతే అవతలి వాళ్ళు రాక్షస గణాలు అయితే వాళ్ళు రాక్షసులాగే ఉంటారా, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి ఈ ఛానల్, దీనిలో ఎన్ని క్యాసెట్లు రూపంలో, సీడీల రూపంలో మనం పెట్టడం కూడా జరిగిందనమాట. రైట్ అమ్మా. అలాగే అంటే ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే శనివారం వివాహం చేసుకోకూడదు అని చెప్పి అంటారు. నిజంగానే అట్లా వార పట్టింపులు ఉంటాయా? ఏం లేదమ్మా, శనివారం నాడు చేసుకోకూడదు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గణిత్య కళ్యాణం ఎప్పుడు చేస్తున్నాం, శనివారాలు చేస్తున్నాం కదా. అలాగే సోమవారం సౌతులు వస్తారనేసి సోమవారం నాడు పెళ్లి ముహూర్తాలు పెట్టరు తెలుసా. శనివారం పెడతారు కానీ సోమవారం అసలు పెట్టరు. ఓకే, మరి అందువల్ల మరి సోమవారం నాడు వివాహాలు చాలా వరకు చాలా ప్రాంతాల్లో చేయరు. ఓకే, నిజంగానే అవన్నీ నిజమేనా అమ్మా? అట్లా నిజమేనంటే ఎప్పుడో ఎవరికో ఏదో జరుగుతుందమ్మా. మన పద్ధతులన్నీ ఎలా వచ్చాయి, ఆచారాలను బట్టే కదా. ఆ పద్ధతుల్ని మనం గౌరవిస్తాం. ఎవరికైనా ఏదైనా జరిగితే మన ఇంట్లో జరగకూడదు అనుకుంటాం కదా. మనం అందరూ కూడా బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, జీవితాలు బాగుండాలి అని కోరుకోవడంలో పేరెంట్స్లో తప్పు లేదు. మరి అలాంటప్పుడు మరి కొన్ని డెఫినెట్గా పాటించాలి. రైట్ అమ్మా. ఇక మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'3" హైట్, యుఎస్లో 200Kలో ఉంది పిల్ల, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైట్, MBBS MD డాక్టరు, ఎంఐకి నెలకు 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, ప్రాపర్టీ 10 కోట్లు, తగినటువంటి వరుడు కావాలి, హైదరాబాద్. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, ఈఎంఐ కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది, ప్రాపర్టీ 10 కోట్లు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్ సాఫ్ట్వేర్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, ప్రాపర్టీ 8 కోట్లు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైట్, యుఎస్లో ఉంది, 100Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి అమ్మాయి, 33 సంవత్సరాలు, 5'3" హైట్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి రెండో పెళ్లి, 32 సంవత్సరాలు, 5'6" హైట్, యుఎస్లో H1B ఉంది, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 32 సంవత్సరాలు, 5'4" హైట్, MBBS MD డాక్టరు, ఈ పిల్లకి తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 34 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైట్, బీటెక్, ప్రైవేట్ జాబ్ చేస్తోంది, ఈఎంఐ ప్రాపర్టీ 5 కోట్లు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మనము రెండో పెళ్ళికి ఎలాగ చదువుతున్నాం కాబట్టి కొన్ని రెండో పెళ్ళివి కూడా మనం చెప్పుకుందాం. అబ్బాయిలు చెప్పుకుందాం, ఇప్పటివరకు అమ్మాయిలు చెప్పుకున్నాం కాబట్టి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైట్, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు, 30 లక్షలు వస్తుంది సంవత్సరానికి, వెల్ సెటిల్డ్, రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, గవర్నమెంట్ జాబ్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'11" హైట్, 280K వస్తుంది, యుఎస్లో H1B ఉంది, ఈ అబ్బాయికి సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, MBA కూడా చేశాడు, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైట్, సాఫ్ట్వేరు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కప్పు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైట్, బీటెక్, సాఫ్ట్వేర్ బిజినెస్, ఇతను 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ప్రాపర్టీ 30 కోట్లు, తగినటువంటి
వధువు రెండో పెళ్ళికి కావాలి. యాదవ క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'6" హైటు యూఎస్లో ఉన్నాడు పిల్లాడు. మనకి ప్రజెంట్ అయితే కనుక యూఎస్ నుంచి వచ్చి హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి యాదవ క్యాస్ట్లో. గౌడ్స్ క్యాస్ట్ 40 సంవత్సరాలు 5'11" హైటు యూఎస్లో ఉన్నాడు. అబ్బాయి 250Kలో ఉన్నాడు. ఇతను గ్రీన్ కార్డు హోల్డరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గౌడ్స్ క్యాస్ట్ వాళ్ళు సంప్రదించవచ్చు. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు ఎంటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. ఎంబీబీఎస్ డాక్టరు బ్రాహ్మణ్లో 35 సంవత్సరాలు. ఇతను స్వీడన్లో పనిచేస్తున్నాడు. 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి బ్రాహ్మణ్ క్యాస్ట్లో. ఇవన్నీ రెండో పెళ్ళివండి. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువర్ల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. అలాగే పెళ్ళి గృహప్రవేశం రెండు కూడా శుభకార్యాలే కదా, కానీ ఆ రెండు కలిపి ఒక ఏడాదిలో చేయొద్దు అంటారు. ఎందుకని? ఒక ఏడాది కాకపోయినా 6 నెలలు తేడా ఉంటే బాగుంటుందమ్మా. ఖర్చులన్నీ కదా, అన్ని రెండు ఖర్చుతో కూడుకున్నవి. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటూ ఉంటారు కదా. అందువల్ల ఒక 6 నెలలు తర్వాత ఏంటంటే శుభకార్యానికి ఒక 6 నెలలు గ్యాప్ ఉంటే వీళ్ళు కూడా కాస్తంత ఊపిరి తీసుకుంటారు. ప్లస్ ఏమిటంటే కనుక కోడలికి కానీ కూతురికి కానీ అల్లుడికి కానీ కొడుకు కానీ ఎవరికైనా సరే వివాహాలు అయినప్పుడు ఇల్లంతా కూడా కొంచెం అన్ని విధాలా కూడా సర్దుబాట్లు, అంటే ఆర్థికంగానే కాదు అన్ని రకాలుగానే కూడా సర్దుబాట్లు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కాస్తంత గ్యాప్ తీసుకుని వివాహం చేసి పెళ్ళన్నా చేయాలి, ఇల్లన్నా కట్టాలి. అందుకని 6 నెలలు తేడా ఉంటుంది. అదేవిధంగా ఒకే గర్భవాసాన్ని పుట్టిన అబ్బాయికి అమ్మాయికి కూడా 6 నెలలు గ్యాప్ తీసుకుని పెళ్ళిళ్ళు చేయమంటారు. అంతేగాని ఒకేసారి చేయొద్దు అంటారు. ఎందుకంటే ఒకరి సంసారం చాలా బాగుంటుంది, ఒకరి సంసారం కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనేసి మన పెద్దవాళ్ళు మన ఆచార ప్రకారం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం పాటించాలా అంటే పాటించాలి. ఎందువల్ల అంటే వాళ్ళ అనుభవంతో చెప్పారు కదా, పెద్దల మాట చెద్దన్న మూట అంటూ ఉంటాం కదా. అందువల్ల అవన్నీ పాటించాలి మనం. రైట్ అమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందాం. అలాగే అమ్మా. పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయిలు 30 సంవత్సరాలు 5'10" హైటు యూఎస్లో ఉన్నాడు. 140Kలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్లో 30 సంవత్సరాలు ఎంబీబీఎస్. ఇతను డిఎన్బి చేశాడు, డాక్టరు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'11" హైటు 180Kలో ఉన్నాడు. ఎంహెచ్ఎస్ యూఎస్లో. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ మా హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్టు అంటే ఏంటంటే కులాంతర వివాహాలకు కూడా ఈసారి కొన్ని తీసుకురావడం జరిగింది. కాపు క్యాస్ట్ వాళ్ళు కులాంతర వివాహం చూస్తారు. అయితే 30 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది. కులాంతర వివాహం ఎనీ ఓసీ బీసీ ఓకే అంటున్నారు. ఆ విషయాన్ని గమనించండి. సాగర క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 31 సంవత్సరాల పాప యూఎస్లో ఉంది. అమ్మాయి 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఇక్కడ కూడా వెల్ సెటిల్డ్. ఒక 20 CR ఉంటుంది. 2 అక్క చెల్లెళ్ళు. ఇక క్షత్రియ క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం చూస్తారు. పద్మశాలి క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. వీళ్ళు కూడా 27 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు హైట్గా ఉండాలి పిల్లాడు అంటున్నారు. 10 లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే. గంగపుత్ర క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 28 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంబీఏ మేనేజర్గా పనిచేస్తుంది. 13 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రజక క్యాస్ట్ ఫస్ట్ మ్యాచ్లు ఇవన్నీ ఇప్పుడు మరలా చెప్పేవి. రజక క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాల బాబు 5'7" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. పిల్లాడు 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ చదువుకొని 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 7 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు ఎంటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. మాదిగ క్యాస్ట్లో అబ్బాయి. ఈ అబ్బాయికి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి.
రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, వివాహ సంబంధాలకి సంబంధించి ఎలాంటి సంప్రదింపులకైనా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసి లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడవచ్చు. రైట్ అమ్మా, అలాగే ఇప్పుడు అంటే అంతకుముందు కాలం మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం ఏజ్ గ్యాప్ అనేది. అంతకుముందు కాలంలో అబ్బాయి ఖచ్చితంగా పెద్ద అయి ఉండాలి, ఇన్ని సంవత్సరాలు అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ ఉండాలి అని చెప్పి మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఇప్పుడుండే కాలంలో ఈ ఏజ్ డిఫరెన్స్ అంటే సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా కూడా అదేం పట్టింపు వాళ్ళంతగా పట్టించుకోవటం లేదు. అబ్బాయి చిన్నవాడు అయి ఉండి అమ్మాయి పెద్దదయ్యి ఉంటే అమ్మ వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవాలి? ఆడవాళ్ళ శరీరం పిల్లలు పుట్టిన తర్వాత అంత బలంగా ఉండదు. ఇప్పుడు సెలబ్రిటీలు అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సామాన్యమైనటువంటి గృహిణి స్థానంలో ఉండి మధ్యతరగతి కుటుంబ స్త్రీలు ఎంతవరకు రోజు జిమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డైటీషియన్ సలహాలు తీసుకున్నట్లా కష్టం కదా. అవన్నీ పాటించలేక వాళ్ళు పెద్దవాళ్ళ కనపడతారు. కాబట్టి చెయ్యాకాలు వంగుతుల్లోకి అంటే 60 ఏళ్ళు వస్తుల్లోకి మగాడికి ఏమీ హెల్ప్ చేయలేరు, వీళ్ళకే మగాళ్ళు సర్వీస్ ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళు ఏజ్ గ్యాప్ అనేది పెట్టడం జరిగింది. ప్లస్ ఆడవాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా 4 సంవత్సరాలు ముందుకుంటుంది అబ్బాయి కన్నా కూడా. అందుకని 4-5 ఏళ్ళు తేడా కనీసం ఉండాలి అని చెప్పడం జరిగింది మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా మంచి మాటలే చెప్తారమ్మా, మనం పాటించడంలోనే ఉంది. అందుకని వారం రోజులు 10 రోజులు తేడాలో మేము కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితి నచ్చుకున్నారు, ఓకే అంటున్నారు. అమ్మాయి కంటే అబ్బాయి ఒక 4 రోజులు పెద్దడా 5 రోజులు ఓకే అండి, మాకు అభ్యంతరం లేదండి, పెద్దయినా చిన్నైనా అంటున్నారు. వాళ్ళకి లేని అభ్యంతరం మనకెందుకు? అందుకని మనం కూడా మాట్లాడకుండా ముందుకు పెడుతున్నాం అనమాట. ఆ విధంగా ఉంది. రైట్ అమ్మా, అలాగే ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. డెఫినెట్గా సెట్టిపల్లి జకేష్ 29 సంవత్సరాలు 5'4" హైటు, MBA చేసి అబ్బాయి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, MBA చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, MBA 70,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత కులాంతర వివాహం, జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే, 27 సంవత్సరాలు 5'4" హైటు, BHMS చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత రెండో పెళ్ళి గౌడ్స్ క్యాస్టు 32 సంవత్సరాలు 5'6" హైటు, BDS డాక్టరు, ఈ అమ్మాయికి తగినటువంటి ₹1,00,000 నెలకు వస్తుంది, తగినటువంటి సాఫ్ట్వేర్ అయినా చూస్తారు, డాక్టర్స్ అనేం లేదు, ఆ విషయం గమనించండి. రెండో పెళ్లి మున్నూరు కాపు 32 సంవత్సరాలు 5'2" హైటు, MBA 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్లో అమ్మాయి 28 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ MBA 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి MBA చేసింది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్లోనే 29 సంవత్సరాల అబ్బాయి బీటెక్ IIT చేశాడు, 22 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి అబ్బాయికి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు, MTech, ఈ పిల్ల 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ ఏఈగా చేస్తున్నది ఈ అబ్బాయి. వధువు మాత్రం చక్కగా చదువుకొని ఉద్యోగం సాఫ్ట్వేర్ చేసినా ఓకే అంటున్నారు. ఆ విధంగా మీరు గమనించగలరు. అదేవిధంగా సాగర క్యాస్టు 30 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ యుఎస్లో ఉంది పిల్ల, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు, 27 సంవత్సరాలు 5'6" హైటు, 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా జంగమ క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు, 32 సంవత్సరాలు, బీటెక్ MBA 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్లో కూడా కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు, 35 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ IIT చేసి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. అంటే వేరే కులమైనా ఓకే అంటున్నారు. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, ఏ కులమైనా ఓకే, 30 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ IIT చేసి 90 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439.
అలాగే అమ్మ, ఇప్పుడు ఆలస్య వివాహాల సమస్య ఏదైతే ఉందో అదే ప్రథమంగా కనిపిస్తోంది కదా, మరి అప్పుడు శీఘ్ర కళ్యాణం కోసం అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అసలు శ్రావణ మాసం శీఘ్ర కళ్యాణం కోసం మనకి శ్రావణ మంగళవారం నోములు కొత్త పెళ్లి కూతురు నోచుకుంటూ ఉంటారు. వాళ్ళకి తగినటువంటి పెళ్లి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అంటే వాళ్ళకి తగినటువంటి సరంజామా అన్నీ పట్టుకురావడం, ఆ శనగలు అలాంటివి ప్యాక్ చేసేటప్పుడు సహాయం చేయటం, ఆ గౌరీదేవి కటాక్షం కోసం వాళ్ళ చేత్తో వీళ్ళు ఏమిటంటే కనుక కాస్తంత పసుపు బొట్టు అన్నీ కూడా తీసుకోవడం, వచ్చిన ముత్తైదువులకు పసుపు బొట్లు పెట్టి కొత్త పెళ్లి కూతురు ఎలాగా పెడుతూ ఉంటుంది, వెనకాల పెళ్లి కాని పిల్లలుంటే వీళ్ళు కూడా కాస్త అన్నీ కూడా సరంజామా అందివ్వడం, వీళ్ళ వల్ల కూడా గౌరీ కటాక్షం పెరిగి వెంటనే వివాహం అవ్వడానికి ఆధారమవుతుంది. రైట్ అమ్మా, చక్కగా చెప్పారు. ఇక మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. కులాంతర వివాహం చాలా విషయాలు చెప్పుకున్నాం కాబట్టి, కాపు క్యాస్ట్లో 31 సంవత్సరం 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 30 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్ల 30 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు కేసులో అబ్బాయి 38 సంవత్సరాలు MBA చేశాడు. ఈ అబ్బాయి కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. 40 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి వెల్ సెటిల్డ్ ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, సింగపూర్లో ఉన్నాడు. ఈ పిల్లాడు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. 5'4" హైటు కాబట్టి 5 అడుగుల అమ్మాయి ఉన్నవాళ్ళు యాదవ కానీ కుర్మా కానీ వీళ్ళు చేసుకుంటారు. అందుకని మీరు ఆ విషయం ఆలోచించుకొని ఫోన్ చేయొచ్చు. రైట్. అలాగే అమ్మా, ఇవాళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఎన్నో ఆధ్యాత్మిక కబుర్లు విశేషాలు కూడా మాతో పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. వివాహానికి తొందర పడండి. శ్రావణ మాసం తప్పనిసరిగా కనీసం కుదుర్చుకుంటే నవంబర్లో అయినా సరే వివాహాలు చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రైట్, చూసారుగా, ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.